చూడప్పుడే పులిహోర చేస్తున్నాను, పాయసం చేస్తున్నాను, పువ్వులన్నీ అలంకరించేసాను, ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను, ఆ పువ్వులు పత్రి అన్నీ పెట్టేశాను. ఓకే, ఉండ్రాలు కూడా చేసాను. నువ్వేం చెప్తున్నావు? లేచి చెప్పు. కనీసం ముఖం కడిగావా, స్నానం చేసావా? చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. ఓకే 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 ఓకే. అమ్మకు పంపు ఈ వీడియో. అమ్మ అప్పుడే లేచి పూజ చేసుకున్నదే అని. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను, కానీ మా ఫ్యామిలీ మాత్రం నన్ను చీకొడతారండి. ఏం చెబుతానండి, నూరార పొద్దుటే నా బిడ్డకి అమ్మ ఎలా శుభాకాంక్షలు చెబుదామని చెప్పి, ఎందుకు అస్తమాను నువ్వు ఫోన్ చేస్తున్నావు, చేయకు, సరేనమ్మా చేయను అని పెట్టేసానండి. చూసారా, అలా ఉంటాయండి మన ఫ్యామిలీలో. అందుకే దేవుడు నాకు బంగారు లాంటి కొడుకునిచ్చాడండి. హ్యాపీ, సంతోషం. అందరూ దూరం చేసినా నేను నీకు ఎవరో ఒకరు తోడు చూపిస్తానమ్మా అనేసి సాహిత్యని చూపించాడండి. చాలా చాలా సంతోషం. వాడు నా బిడ్డ, నా తమ్ముడు, నా ఫ్యామిలీ. వాడే నన్ను రేపు తలకొడు కూడా పెడతాడు. ఓకే, నా కొడుకున్నాడు శరణ్ బాబు, ఫస్ట్ పెద్ద కొడుకు శరణ్ బాబు, తర్వాత వీడు సాహిత్య. ఓకే, అందరూ ప్రేమిస్తారండి. నా ఫ్యామిలీకి ఏం ఆయురాగం వచ్చిందో మొదటి వాళ్ళకి అలా నేనంటే చచ్చిపోతారు. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని ఉంచుకోలేదు, ఎవరిని పెట్టుకోలేదు. ఎందుకు మరి అలాగా ఎందుకు సత్తారో నాకు తెలియదండి. ఫోన్లేండి, అందరూ అంటున్నారు బిడ్డతో ఎందుకు మాట్లాడట్లేదండి. అది చూసారా, ఇప్పుడు పండగ పూట ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడిగిందండి. ఫోన్ చేయొద్దా? చెయ్యొద్దు. ఓకే, అంతే. ఇంక మళ్ళీ మనం చెయ్యక్కర్లేదండి. 50,000 ఇవ్వాలండి దానికి. తాడు దాని దగ్గర ఉన్నది. నెక్స్ట్ 50,000 ఇచ్చేసి నేను తాడు తెచ్చుకుంటాను, అంతే. మాట్లాడండి. కాకపోతే బిడ్డలు అంటేనే నాకు ఇష్టం అండి. కన్నబిడ్డ నన్ను ఎప్పుడూ చూడలేదు. నాకు మనవలు అంటేనే ఇష్టం. వాళ్ళని కూడా దూరం చేసిందండి. పోన్లేండి, పండగ పూట వాళ్ళు ఆయువారోగ్యాలతో ఫ్యామిలీ బాగుండాలి, అమ్మ కూతుళ్ళు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అక్క చెల్లెళ్ళు, అమ్మ తమ్ముడు అందరూ బాగుండాలి, ఇరుగు పొరుగు అందరూ బాగుండాలి. నాకు లైకులు చేసిన వాళ్ళు అందరూ బాగుండాలండి. సాహిత్య కూడా బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలి, అమ్మ బాగుండాలి, అందరూ, దుర్గా బాగుండాలి, రాణిగారి బాగుండాలి, ముస్కాన్ బాగుండాలి. నా ఫ్యామిలీ కూతుళ్ళు, నా కొడుకులు లోట్లేరండి. కన్న కూతురు ప్రేమాప్యాయతలతో మాట్లాడపోయినా నాకు అందరు బిడ్డని ఇచ్చాడు. బాబా కూడా ఇప్పుడు నాకు బిడ్డని ఇచ్చాడండి. వినాయకుడు కూడా, అమ్మ నీకు ఏమీ పర్వాలేదు, అందరూ దూరం చేసినా నీకు తోడు నీడ ఉండటానికి నేను సాహిత్యనిచ్చాను, కొడుకుగా ప్రేమించు అన్నాడండి. అలాగే ప్రేమిస్తున్నానండి. వాడికి అన్నీ నాకు కొడుకుగానే పెడుతున్నానండి. అన్నీ హ్యాపీగా అడిగి మరీ తింటాడు. సంతోషం అండి. ఎప్పుడు అలగడు. నిన్నైతే అలిగాడండి నేనేమి తిన్నాని అంటే, గమ్మును తీసుకుని అటుపడి తీసుకుంటున్నాడని వద్దన్నానని కోపం వచ్చిందండి. ఓకే, మరి దేవుడి దగ్గర తెచ్చాను కదండి, అందుకని కోపడ్డాను, అంతే. అంతకన్నా ఏంటి కదండి. ఓకే, పోనీలేండి. టైంకి బాబా ఎవరొకళ్ళు, వీడికపోతే ఇంకొకళ్ళతో ఇంకా నాకు ఇటు బెంగ లేకుండా ఒక్కొక్క తోడుని చూపిస్తూ ఉంటాడు, కూతుర్ని బిడ్డలనేది. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.